శ్వాసానుసంధానంలో వేడియా బుల్లెట్ కొరక్ గారు ధ్యానంతో చైతన్యపు పెంపుదల అంటూ చెప్తున్నారు. తెలుసుకుందామా అండి? మెదడు యొక్క శక్తిని అదే ఆంక్షలో కలపటమే ధ్యానం, అక్షంలో కలపటమే ధ్యానం. ఈ నైపుణ్యం సాధిస్తే మీరు కణ విభాగాలన్నిటినీ మీ మెదడు శక్తితో అనుసంధించవచ్చు. వాస్తవానికి మీరు ఒకదానిలో మరొకటి ఉన్న మీ 7 సూక్ష్మ శరీరాల అంతర్పొరతో మీ సారంతో ఈ అనుసంధానం చేయగలిగితే మీరు గురుత్వాకర్షణను కూడా అధిగమిస్తారు. దాని లక్ష్యం శరీరంపై అదుపు. ఈ దశ తర్వాత మీరు విశ్వ అమరికకు అవసరమైన లక్షణాల నమూనాల్లో మీరు కోరుకున్న వాహకంలో తేలిగ్గా సమాచారం నెరపగలరు. ధ్యానం ద్వారా మీ చైతన్యపు సంకేతాల తెర తొలగించబడుతుంది. చైతన్యపు సంకేతాలను చుట్టి ఉండే తెర భయం అవ్వటం వలన ధ్యాన స్థితిలో మీరు మీ మెదడు శక్తి సహాయంతో అసాధారణంగా పైకెత్తబడతారు. అయితే మీరు చేరిన ఉన్నత స్థాయి క్షేత్రాల పరమాణువుల ప్రభావం మీపై ఉండదు. ధ్యానంలో సమాచారం అంతరం నుంచి బాహ్యానికి ఉంటుంది. విశ్వ అమరికలో సమాచారం బాహ్యం నుంచి అంతరానికి ఉంటుంది. కనుక అంతరంలో మీరు ఎంత మెరుగైతే బాహ్యానికి అంత సన్నిహితం అవుతారు. భయం సరిహద్దును మార్పు చెందించిన తర్వాత మీరు పరిమాణపు ప్రవాహంతో ప్రత్యక్షంగా శిక్షణ పొందుతారు. తర్వాత మీ ఆలోచనతోనూ గ్రాహ్యతతోనూ మీ ప్రభువును చేరుకుంటారు. 3వ పరిమాణంలో ఉన్న మీ లోకంపై 7 కాంతుల నుంచి 3 ప్రవాహాల ద్వారా జ్ఞానం గుమ్మరించబడుతుంది. పవిత్ర కాంతికి ఆవల ఘన వ్యవస్థ ట్యూబ్ సిస్టమ్ ఉంటుంది. అది 10 ప్రవాహాల జ్ఞానంతో నిండి ఉంటుంది. టిబెట్లోని లామాలు ఈ 10 ప్రవాహాలతో శిక్షణ ఇవ్వబడతారు. అందుకే తూర్పు ప్రాచ్య దేశాల మతాలు చాలా ఎక్కువ పరిణితి చెంది ఉంటాయి. ఇప్పుడు మనం ధ్యానం ఈ చైతన్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నాము. మీ ప్రవాహాలు ఎంత స్వచ్ఛంగా సంసిద్ధతతో ఉంటే మీరంత అభివృద్ధి చెందిన జ్ఞానాన్ని గ్రహించగలరు. మేం విశ్వమంతటినీ ప్రేమిస్తాము. మూలం వేడియా బుల్లెట్ కోర్క్ గారికి ది నాలెడ్జ్ బుక్ నుండి ఇది తీసుకోబడిందండి. అలానే ఓషో గారు మౌనం మాత్రమే అంటూ చెప్తున్నారు. మీకు ఉనికి మధ్య ఏ మధ్యవర్తి లేకుండా మిమ్మల్ని ధ్యానంతో ఒంటరిగా వదిలివేయటానికి నా కృషి అంతా. మీరు ధ్యాన స్థితిలో లేనప్పుడు ఉనికి నుంచి వేరుగా ఉంటారు. అదే మీ బాధ. సముద్రంలో నుంచి చేపను తీసి ఒడ్డున పడేస్తే ఎలా ఉంటుందో ఇది అంతే. దాని బాధ, అది అనుభవించే ఇబ్బంది, తాను చెంది ఉన్న సముద్రంలోకి వెళ్లాలన్న ప్రయాసాన్ని, అది సముద్రంలో భాగం కనుక వేరుగా ఉండలేరు. ఏ బాధ లేదా ఇబ్బంది అయినా మీరు ఉనికితో సహా యోగంలో లేరు అన్నదానికి సూచిక. అంటే చేప సముద్రంలో లేదు. ధ్యానం అంటే ఆలోచనలు, ఉద్వేగాలు, మనోభావనలు మీకు ఉనికికి మధ్య అడ్డుగోడను సృష్టించే నిరోధాలన్నిటి నుంచి వైదొలగటం. అవి తొలగిన క్షణంలో మీరు సర్వస్వంలో శృతిలో ఉన్న విషయాన్ని హఠాత్తుగా కనుగొంటారు. కేవలం శృతిలో ఉండటమే కాదు, మీరే సర్వస్వమని కనుగొంటారు. ఒక మంచు బిందువు తామరాకు మీద నుంచి జారి సముద్రంలో పడినప్పుడు అది తన్ని తాను సముద్రంలో భాగంగా తెలుసుకోదు. తానే సముద్రమని తెలుసుకుంటుంది. తానే అంతిమ లక్ష్యమని తెలుసుకోవటమే అంతిమ సాక్షాత్కారం. ఆ పైన ఇంకేమీ లేదు. మీరు చేయవలసిందంతా మౌనంగా ఉంటూ ఉనికిని వినటమే. ఏ మతము అవసరం లేదు, ఏ దైవంతోనూ అవసరం లేదు, ఏ మతాచారునితోనూ పని లేదు, ఏ సంస్థ అవసరం లేదు. పత్రిసర్ కూడా అదే చెప్తారండి. ఏది డెడికేట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి డెడికేట్ అవ్వాల్సిన అవసరం లేదు అని. ఇప్పుడు మీకోసం ఉన్నదంతా ధ్యాన స్థితి, అంటే సంపూర్ణ నిశ్శబ్దం. ధ్యానం అనే పదం ఆ నిశ్శబ్దాన్ని భారతరం చేస్తుంది. దానిని సామాన్యమైన అమాయకమైన మౌనం అనుకుంటే బాగుంటుంది. అప్పుడు ఉనికి తన సౌందర్య సర్వస్వాన్ని మీకోసం పరచి ఉంటుంది.
అంతేకాదు అది వృద్ధి చెందుతూ ఉంటుంది, మీరు పెంపొందుతూ ఉంటారు. మీరు మీ సామర్థ్యపు శిఖరాన్ని చేరే సమయం అదే బుద్ధత్వం, ప్రజ్ఞా ప్రకాశం, భగవతత్వం, దైవత్వం ఏదైనా వాడుకో, అసలు పేరే లేదు, అక్కడికి చేరే సమయం వస్తుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనోశూన్యత అంటూ చెప్తున్నారు, తెలుసుకుందామా అండి. చిత్తం అంటే మనస్సు. మనస్సులోని అవిశ్రాంత కెరటాలకు ప్రాచీన ద్రష్టలు చిత్తం అనే పదం వాడారు. చిత్తం అంటే మనస్సు యొక్క అవిశ్రాంతత కెరటాలు. పతంజలి మహర్షి యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. యోగ అంటే చిత్తవృత్తి నిరోధ. చిత్త ఈక్వల్ టు ఆలోచనలు, వృత్తి ఈక్వల్ టు వాటి కదలికలు, నిరోధ అంటే ఆలోచనలు నిలువరించటం అంటే ఆలోచన రహిత స్థితి. మనసు యొక్క అవిశ్రాంత ప్రకృతి వలన మనిషి నిరంతరం ఇబ్బంది పడి హానికి గురవుతాడు. మనసులోని అలలు సహజంగా అవిరామంగా ఉంటాయి. మనసులో సహజంగా విరామంగా ఉండే అలలు ఆత్మ యొక్క శక్తిని అనవసరంగా ఆవిరి చేస్తూ ఉంటాయి. ఆత్మ యొక్క శక్తి ఆ విధంగా ఆవిరైనప్పుడు భౌతిక శరీరం బలహీనమై బయట నుంచి అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. తద్వారా వ్యాధులు, వృద్ధాప్యము, త్వరగా మరణం సంభవిస్తాయి. వర్తమాన క్షణంలో జీవించటము, అందుబాటులో ఉన్న విషయాలను పరిష్కరించటము మనస్సులోని అవిరామ ఆలోచనలనే అలల వలన గాఢంగా నిరోధించబడతాయి. పర్యవసానంగా జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. మనసులో అవిశ్రాంత అలలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి పనితీరు అంత అసమర్థతగా ఉంటుంది. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, సాధన చెయ్యని మనసులో సహజంగానే అలజడి ఎక్కువ. తమ మనస్సును ఎరుకతో ఉంచుకోవటానికి కృషి చేయని వ్యక్తులందరూ సహజంగానే అలజడి కలిగిన మనసు కలిగి ఉంటారు. సాగు చేయని భూమి తుప్పలు పొదలతో నిండి ఉంటుంది. అదేవిధంగా సాధన చేయని మనసు పూర్తిగా మనం కోరుకొని ఆలోచనతో నిండి ఉంటుంది. మనసును ఏ పని మీదైనా కేంద్రీకరిస్తే, ఏకాగ్రతతో ఉంటే ఆ అలల అలజడి తగ్గుతుంది. ఒక వ్యక్తికి తన పని పట్ల ఏకాగ్రత పెరిగే కొద్దీ అతని మనసు సాధన చేయబడి అంత మేర మానసిక ప్రశాంతత ఏర్పడి భౌతిక శరీరపు శక్తి పెరుగుతుంది. మనసు అవిశ్రాంతత స్థితిలోని అలలను సాధన చేయటం. ఆరంభంలో ధ్యానం మనసులో అవిశ్రాంతంగా నిరుపయోగంగా ఉన్న అలలను తగ్గించే కృషి చేస్తుంది. త్వరలోనే మనసులోని అనవసరపు అలలన్నీ ఆగిపోవటంతో మనసు గాఢ విశ్రాంతి స్థితిని పొందుతుంది. ధ్యానం అనేది మనసు యొక్క సహజ అవిశ్రాంత స్థితిని సంపూర్ణంగా వెళ్ళగొట్టడం. దీనిని సాధించాలంటే మనసు యొక్క ఏకాగ్రత శ్వాసపై ఉంచాలి. మన మనసు శ్వాస పట్ల ఏకాగ్రతతో ఉంటే దానిని క్రమంగా సాధన చేస్తే ఒక మనోహర విషయం సంభవిస్తుంది. మనసులోని అలలన్నీ సంపూర్ణంగా ఆగిపోతాయి. ఒక నిశ్చలమైన, శాంతియుతమైన, పవిత్రమైన ఆధ్యాత్మిక మానసం ఏర్పడుతుంది. మనసు శూన్యమవుతుంది. శ్వాసతో మరింత కూడి ఉంటే కొద్దీ మనసు పూర్తిగా శూన్యమవుతుంది. ఏ వ్యర్థ ఉపయోగం లేని ఆలోచనలు ఉండవు. మనసు పూర్తిగా శూన్యమైనప్పుడు భౌతిక శరీరంలోకి అపారమైన విశ్వశక్తి వెల్లువలా ప్రవహిస్తుంది. మనసులోని శూన్యత పెంపొందే కొద్దీ భౌతిక శరీరంలోకి విశ్వశక్తి మరింతగా పెంపొందుతుంది. అంతరింద్రియాలు. శరీరమంతా విశ్వశక్తితో నింపబడినప్పుడు దర్శించటం అనే సంభవం సహజ పర్యవసానంగా వస్తుంది. గాఢ ధ్యాని చూడటం ఆరంభిస్తాడు. మొదట్లో మెరుపులాగా అప్పుడప్పుడు అందమైన ప్రకృతిని, ఇంతకు ముందెన్నడూ చూడని దానిని అనుభూతి చెందుతాడు. ఈ ప్రకృతి మెరుపులన్నీ ప్రత్యమ్నాయ పౌనపుణ్య వాస్తవాలకు చెందినవై ఉంటాయి. ఈ గాఢ అంతర్మౌన స్థితిలో బాహ్యేంద్రియాలన్నీ అంతర్ముఖమవుతాయి. ఆ బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలుగా మారుతాయి. ఈ అంతరేంద్రియాలతో మనం అంతర్లోకాలను గ్రహిస్తాం. అనేక పౌనపుణ్యాల అంతర్లోకాలు ఉంటాయి. అంతరేంద్రియాలను ఉత్తేజపరుచుకొని అంతర్లోకాలకు వెళ్ళి ఆ అంతర్లోకాల మాస్టర్లతో అనుసంధానం పొందటమే ధ్యానం యొక్క లక్ష్యం.
ఆధ్యాత్మిక వివేకం. అంతర్లోకాల మాస్టర్ల బోధనల ద్వారా ఆధ్యాత్మిక వివేకం పొందుతాం. ధ్యాన సాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా ఆధ్యాత్మిక వివేకం పొందగలం. ఆధ్యాత్మిక వివేకం ఎంత ఎక్కువ ఉంటే భౌతిక శరీరం అంత ఎక్కువ ఆరోగ్యం మరి శక్తి కలిగి ఉంటుంది. మనం ఇప్పుడు వర్తమానంలో ఉన్న వాస్తవం కంటే భిన్నమైన వాస్తవాలే ప్రత్యామ్నాయ వాస్తవాలు. ప్రతి ప్రత్యేక వాస్తవ వ్యవస్థ ఒక భిన్నమైన పౌనపుణ్యంతో ఉనికిలో ఉంటుంది. ప్రతి పౌనపుణ్య వాస్తవము నిజానికి ఒక అనంత విశ్వం. మొత్తం విశ్వం అనంతమైన అసంఖ్యాకమైన పౌనపుణ్య విశ్వాలను కలిగి ఉంటుంది. ఎప్పుడైనా ఆత్మ ఒక పౌనపుణ్యపు విశ్వంతోనే శృతిలో ఉంటుంది. ఆ ప్రత్యేక ఆత్మ ఒక్కటి మాత్రమే వాస్తవమని పొరబడుతుంది. ధ్యాన సాధనలో ఆత్మ ఆధ్యాత్మిక అమాయకత్వం అనే పెంకును పగలగొట్టుకుంటుంది. నూతన వాస్తవ వ్యవస్థలను అనుభూతి చెందుతుంది. ధ్యాన సాధన పెంపొందే కొద్దీ అవగాహన వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత అనుభవాల ద్వారా విస్తృత విశ్వపు అద్భుత వాస్తవం అవగాహన అవుతుంది. దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఇదే అని చెప్తున్నారు పత్రిజీ. రేపు శ్రీ పూజ్య గుణరత్న గారు ఉన్నత బోధకుడు అంటూ చెప్తున్నారు. మరి తెలుసుకుందామా అండి? థ్యాంక్ యూ.